ఇది విఎఫ్ఎక్స్ కి ఎక్కువ స్కోప్ ఉన్న సినిమా. సో ఆ విఎఫ్ఎక్స్ పోర్షన్ ఎలా ఉండబోతుంది? క్లిక్స్ అనే సంథింగ్ కంపెనీతో కొలాబరేట్ అయ్యారు. వాళ్ళ వర్క్ ఎలా ఉండబోతుంది సినిమాకి సంబంధించి? చాలా చాలా బాగా సింహభాగం విఎఫ్ఎక్స్ కదా ఈ సినిమాకి. అది విఎఫ్ఎక్స్ భాగం అనేది అది చాలా భాగం అనేది అది రాంగ్ అది యాక్చువల్లీ. సో వన్ ఆఫ్ ది పార్ట్ విఎఫ్ఎక్స్. మేము ఎంత లైవ్ గా షూట్ చేసాం, కొన్ని దగ్గరలే విఎఫ్ఎక్స్ వాడాం. ఉన్న పాయింట్లు చాలా బలంగా ఉంటాయి, ఆ విఎఫ్ఎక్స్ వాడిని బలంగా ఉంటాయి. అది క్లిక్స్ వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు, చాలా బాగా ఇచ్చారు. గ్లిమ్స్ ఇచ్చినప్పుడు మైథలాజికల్ థ్రిల్లర్ లా కనిపిస్తుంది. అంటే క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీయా, లేకపోతే దాన్ని చూపించి ఆడియన్స్ గ్రాప్ చేయడానికి పెట్టారు అట్లా టైటిల్ అనేది? సో 100% క్యారెక్టర్ అయితే డ్రైవ్ చేస్తారు సార్. అది మీరు సినిమాలో చూడాలి. సో నేను త్రిబాణధారి బార్బరిక్ అనేది నేను ఒక సైకలాజికల్ ఎలిమెంట్ ని జోడించాను అందులో. ఒక సైకలాజికల్ ఎలిమెంట్ ఎలా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నా వృత్తి ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ తీసుకుందాం. అతనికి ఒక అస్త్రం ఉంటుంది. అతని అస్త్రం ఏంటి? అతను చదువు చిన్నపిల్ల చుట్టూ ఏమన్నా కథ తిరుగుతుందా అనిపించింది ఇందాడ. సో ఆ బార్బరిక్ కూడా వచ్చి ఆ పిల్లని ఇలా పట్టుకున్నట్టు ఆల్రెడీ మనం ఇంతకు ముందు చూసాం కళ్యాణ్ రామ్ గారిది బింబిసారా. సో గత జన్మ నుంచి ఇక్కడికి రావటం. సో ఈ సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయా బార్బరిక్ కి బింబిసారాకి మధ్యలో ఏమన్నా? సార్ ఇది మీరు టైటిల్లో బొమ్మలు చూసి చెప్పారా, లేకపోతే టీజర్ లో క్యారెక్టర్స్ పెట్టి కదలేరా? ఆ టీజర్ ఆ పోస్టర్ లో బొమ్మ చిన్నపిల్ల కాబట్టి సో కొంచెం ఏదో అనిపిస్తుంది. అది దాన్ని క్రాక్ చేయడం చాలా కష్టం సార్ ఈ సినిమా. ఈ టీజర్ ని కానీ లేకపోతే అలా చూసి కానీ క్రాక్ చేయడం చాలా కష్టం. అది ఛాలెంజ్ చేసి చెప్తున్నా, థియేటర్ లో చూడాల్సిందే. ఆ మ్యాజిక్ గా ఉంటాయి. అది జనాలకి ఎంత రీచ్ అవుతుంది అనేది కొంతవరకు భయం ఉంటుంది. బట్ నేను ఆడియన్స్ కి చాలా జాగ్రత్తగా అర్థమయ్యేటట్టు, మరీ అంటే అరటి పండు తక్కువ వచ్చి చెప్పడం కంటే కూడా చాలా నీట్ గా అర్థమయ్యేటట్టు కథని నడిపించాను. ఖచ్చితంగా ఆ పోర్షన్ ఏమన్నా సెపరేట్ గా ఉంటుందా? మైథలాజికల్ పోర్షన్ అనేది సెపరేట్ గా ఉంటుందా సినిమాలో? సార్ అంటే అది మీరు సినిమాలోనే చూడాలి. యాక్చువల్లీ త్రిబాణధారి బార్బరిక్ అంటే వాట్ ఈజ్ బార్బరిక్ అనేది మాత్రం మనం సినిమాలో చూస్తాం. అది మీరు అడిగిన క్వశ్చన్ సినిమాలో చూడాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సత్యరాజ్ సార్. సార్ బాహుబలి టు బార్బరిక్ సార్, ఏమి ఎగ్జైట్మెంట్ ఎలిమెంట్ ఉండదు సార్. మీరు చేయని క్యారెక్టర్స్ ఏమి ఉండవు. హీరోగా చేశారు, పెద్ద డైరెక్టర్లతో చేశారు, చెప్తారు పాన్ ఇండియా అన్నారు. ఈ మధ్యకాలంలో చాలా మంది అల్లు అరవింద్ గారే స్టేజ్ మీద చెప్పారు, చాలా సినిమాలు టప పేర్లు వేసేస్తున్నారు, పాన్ ఇండియా అంటున్నారు అని అంటున్నారు. అయితే ఇది నిజంగా పాన్ ఇండియా కంటెంటా, లేకపోతే బిజినెస్ కోసం చాలా మంది చాలా బడ్జెట్లు ఎక్కువ పెట్టి పాన్ ఇండియా కింద పేర్లు వేసి రిలీజ్ చేస్తుంటారు, అటువంటి దాన్ని చేస్తున్నారు? యాక్చువల్లీ ఇది పాన్ ఇండియా అని నేను అనను సార్. ఇది మల్టీ లాంగ్వేజ్. ఎందుకు మల్టీ లాంగ్వేజ్ అయ్యింది అని అంటే, నేను కథ రాసుకున్నప్పుడు నేను రాసుకున్న కథలో క్యారెక్టర్స్ కి ఎవరు సూటబుల్ అవుతారు అనేది నేను ఆలోచించినప్పుడు సత్యరాజ్ గారు, అలాగే వశిష్ఠ మైథలాజికల్ థ్రిల్లర్ లా కనిపిస్తుంది. అంటే క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీయా, లేకపోతే దాన్ని చూపించి ఆడియన్స్ గ్రాప్ చేయడానికి పెట్టారు అట్లా టైటిల్ అనేది? సో 100% క్యారెక్టర్ అయితే డ్రైవ్ చేస్తారు సార్. అది మీరు సినిమాలో చూడాలి. సో నేను త్రిబాణధారి బార్బరిక్ అనేది నేను ఒక సైకలాజికల్ ఎలిమెంట్ ని జోడించాను అందులో. ఒక సైకలాజికల్ ఎలిమెంట్ ఎలా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నా వృత్తి ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ తీసుకుందాం. అతనికి ఒక అస్త్రం ఉంటుంది. అతని అస్త్రం ఏంటి? అతను చదువు. నీ పేరు రాసుకున్నాం, బ్లాక్ షర్ట్ మ్యాచింగ్ గుర్తుంటావు.